వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యు ఆర్ బ్రాట్ ఎట్ ఎ ప్రైస్, దేర్ఫోర్ ఆనర్ గాడ్ విత్ యువర్ బాడీస్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆయనకు ఎంతో శ్రేష్టమైన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు నేనెందుకు పనికిరాను, నేనెవరికి అక్కరలేదు, నాకేమీ విలువ లేదు అని అనేక రకములైన ఆలోచనలు మనము చేస్తూ ఉంటాం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఈ విధమైన అనుభవాలు బహుగా కృంగదీస్తాయి మనలను. వాస్తవమే కదా. స్వార్థపూరితమైనటువంటి ఈ లోకంలో మన అవసరం ఉన్నంత వరకే మనకు విలువ. అవసరము తీరిపోగానే ఎంతో ఘనపరచబడిన వారమే అయినప్పటికీ భారంగా మారిపోతాం. మన విలువలు మారిపోతాయి. ఘనపరిచి ఆదరించి మాటలు పలికిన నోటితోనే నిందించి తృణీకరిస్తుంది లోకం. ఇంత జరిగినా, ఇదే పదే పదే జరుగుతున్నా కూడా మనం మన విలువలను గుర్తింపు చేయటానికి మరల ప్రయాసపడుతూనే ఉంటాం. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఉదయకాలం మరొకసారి నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో నీవెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఆయన స్వరూపము పోలిక చొప్పున చేయబడిన వారం మనం. వాస్తవానికి మనం ఆయన సొత్తు, ఆయన వారము మనం. కానీ పాపములో పడి, పాపము చేత పట్టబడి, దారి తప్పి ఆయనను విడిచి మన విలువలు, మన దీవెనలు పోగొట్టుకున్నాం. పాపములో పడిపోయిన మనలను, మన తప్పులను చూపిస్తూ, మనలను భయపెడుతూ లొంగదీసుకొని బానిసగా మార్చేస్తాడు సాతాను. మనకు ఇష్టమైనది సాధించుకోవటం కోసం, అది పదవి కానీ, పేరు కానీ, ఒక స్థితి కానీ, హోదా కానీ, ఎంతైనా కష్టపడతాం. ఏమి చేయడానికైనా సిద్ధపడతాం. స్వంతం చేసుకుంటాం. అది మన దృష్టిలో ఎంతో విలువైనది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, మిమ్మును విలువ పెట్టి కొనుక్కున్నాను నేను. ఎవరికీ అక్కర లేకపోయినా నాకు కావాలి. నా రక్తము చిందించి ప్రాణమిచ్చి కొనుక్కున్నాను. మీరు మీ సొత్తు కాదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పాపము నుండి విడిపించి వెలకట్టలేని విలువను పెట్టి నిన్ను కొన్న యేసయ్యను, ఆయన కొరకు నీవు మహిమకరముగా జీవిస్తున్నావా? ఆలోచన చేద్దాం. నీ పనుల చేత, నీ మాటల చేత, నీ దేహము చేత ఆయనను మహిమపరచవలసిన వారముగా ఉన్నాం. ఈ నూతన దినములో నిన్ను శ్రేష్టమని ఎంచి, నీ కొరకు ప్రాణమిచ్చి, వెలకట్టలేని విలువతో నిన్ను ప్రేమించి రక్షించిన దేవునికి యోగ్యకరమైన పాత్రగా ఆయన చేతిలో, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారి వాడబడి దీవించి ఆశీర్వదింపబడటానికి ప్రార్థన పూర్వకముగా ఈ నూతన దినములో ప్రార్థిద్దామా? ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మలను విలువ పెట్టి కొన్నవాడివని, అయోగ్యమైన స్థితి నుండి యోగ్యతలోనికి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేహముతో నిన్ను మహిమపరిచి మాకున్న సమస్తమును నీ సన్నిధిని కృంభరించి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని మీకు యోగ్యకరమైన పాత్రలుగా నిలిచి పర్యంతము నీ కాపుదల తోడుగా ఉంచి మీకు మహిమార్థమైన సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.